జోగు రామన్ననే 2009 నుంచి ఈనాటి వరకు నిరంతరంగా ఒక్కడే ఎమ్మెల్యే ఆదిలాబాద్ నియోజకవర్గానికి జోగు రామన్న గారు. అయితే నిన్న జోగు రామన్న గారి చెంచాలు భజన పలుడు జోగు రామన్న గారి పెంపుడు కుక్కలు నిన్న నా మీద ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేల్చిండ్రు. తరోడా వంతెన నిర్మాణం కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే మొన్న నేను వెళ్లి ప్రజల సేఫ్టీ కోసం ప్రజల భద్రత కోసం అక్కడ వాహనాల్ని ఆపాల్సిందిగా తరోడా గ్రామస్తుల సహకారంతో ఆ బ్రిడ్జ్ సేఫ్టీ కోసం వెళ్లి ఇది ముమ్మాటికి జోగు రామన్న పాపమే, తరోడా వంతెన నిర్మాణంలో ముమ్మాటికి జోగు రామన్న వైఫల్యమే అని చెప్తే దానికి జోగు రామన్న గారికి మళ్ళా చెప్తున్నా, జోగు రామన్న గారు మీకు సోయి లేదు. నిన్న పలికింది అడ్డిపోయారెడ్డి అయినా పలికించింది నువ్వే జోగు రామన్న. నీ మొద్దు నిద్ర వల్ల నీ కుంభకర్ణ నిద్ర వల్ల ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే జోగు రామన్న చవట దద్దమ్మ సన్నాసి అని అనుకుంటున్నారు. ఒక బ్రిడ్జిని కూడా మీరు వంతెనని కూడా కట్టించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జోగు రామన్న గారు అది అడిగినందుకు కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించినందుకు నన్ను బండ బూతులు తిట్టించిన జోగు రామన్న గారు. అనాగరికమైనటువంటి భాషల సభ్య సమాజం తలజించుకునేటువంటి భాషల మాట్లాడిపించిన జోగు రామన్న. నీ నీచ సంస్కారానికి నువ్వెట్లా చదువుకున్నది 6వ తరగతో 10వ తరగతి మరి దొంగ సర్టిఫికెట్లా దొంగ పట్టాలు అవి మాకు తెలియవు కానీ నీ చదువులేనితనానికి నీ నీచ సంస్కృతికి నీ నీచ సంస్కారానికి వదిలేస్తున్నా. నువ్వు కంది శ్రీనివాస్ రెడ్డిని ఎన్నిసార్లు బెదిరించినా కళ్ళు పీకేస్తా, కంది శ్రీనివాస్ రెడ్డి ఊర్లలో ఎట్లా తిరుగుతావో చూస్తా, పోలీసు కేసులు నడిపిస్తా, నీతో ఎంతమంది తిరుగుతారో చూస్తా అని నువ్వు ఎన్నిసార్లు అన్నా కూడా కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఆదిలాబాదు ప్రజల కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాడు. నా మీద కేసులు పెట్టినా, నా మీద అక్రమ కేసులు బనాయించినా, నన్ను జైల్లో పంపించినా నేను మాత్రం ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా జోగు రామన్న. నన్ను 100 సార్లు జైల్లో పెట్టు కానీ ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. ఏమన్నాడు జోగు రామన్న? నీ పెంపుడు కుక్కలు నీ చెంచాలు ఏమన్నాయి? 18 నెలల క్రితం నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జిని స్వాధీనం చేసుకున్నది, ఒప్పుకుంటా. మేము చెప్పింది కూడా అదే. 18 నెలలకు క్రితం నేషనల్ హైవే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటే 2009 నుంచి 2021 వరకు నువ్వేం చేసినావు? గాడిద పళ్ళు తోమినావా? ఎమ్మెల్యే నువ్వు కాదా? నీకు సోయి లేదా? జోగు రామన్న మిమ్మల్నే గాడిద పళ్ళు తోమినరా మీరు? 2009 నుంచి 2021 వరకు 2018లా భయంకరమైనటువంటి వరద వస్తే సాత్నాల జలాశయంలో నీళ్లు నిండితే వరద నీటిని వదిలితే ఆ నీటి ఉధృతికి తట్టుకోలేక 30 సంవత్సరాలకు పైబడిన బ్రిడ్జు నెర్రెలు బాసి బీటలు వారి కూలిపోయే దశలో ఉంటే 2018లో మీరు మంత్రి కాదా? 2018 ఆగస్టులో మంత్రి కాదా జోగు రామన్న? సోయుండి మాట్లాడుతున్నారా? నీ మంది 25 కోట్లు ఎందుకు రిలీజ్ చేయించలేదు? మీరు శాంక్షన్ చేయించలేదు? వంతెన నిర్మాణం ఎందుకు చేపట్టలేదు? నేను అడిగింది తప్ప? రండి, బహిరంగ సవాల్కి సిద్ధం. నేను వేదిక మీరే నిర్ణయించండి, ఎక్కడికైనా వస్తా. మీ టీఆర్ఎస్ మీ క్యాంప్ ఆఫీస్ భవనంలో పెట్టుకున్నా పర్వాలేదు, మీడియా సోదరుల ముందు మీడియా మిత్రుల ముందు బహిరంగ చర్చకు నేను సిద్ధం. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు బహిరంగ చర్చకు సిద్ధం. ఈ వంతెన నిర్మాణంలో ఎవరి వైఫల్యము ఎవరి పాపం ఎంతుందో ప్రజల ముందు పెడదాం. రండి జోగు రామన్న గారు, బండబూతులు మాట్లాడించిన మాత్రాన మీ పాపాన్ని కడిగేసుకోలేరు జోగు రామన్న గారు. బండబూతులు మాట్లాడించిన మాత్రాన నీ పెంపుడు కుక్కలతోని నీ పాపాలని పరిహారం చేసుకోలేరు జోగు రామన్న గారు.